అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. చదువుకునేందుకు వయసు అడ్డు రాదు. ఇప్పుడు ప్రధానంగా అజియాబాయిచి స్కూలు, ఈ పాఠశాల నిరక్షరాస్యులైన వృద్ధ మహిళ చదువు నేర్చుకుంటా ఉన్నారు. అక్కడ ఒక మహిళ పిల్లలతో పాటు ఒక గ్రంథాన్ని చదువుకోవాలనుకుంది. చదువుకోవాలంటే ఆమెకు చదువు రాదు. సో, ఈ క్రమంలోనే అక్షరాలు నేర్చుకునే ప్రయత్నం చేసింది. ఆ బడిలో ఇప్పుడు చాలామంది అవ్వలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అక్కడ రోజుకి 24 గంటలు, అందరికి 24 గంటలు అంటే రోజు ఒక 2 గంటలు చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ పిల్లలతో పాటు వృద్ధ మహిళలు కూడా భుజాన బ్యాగులేసుకొని 2 గంటలు చదువుకొని వస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ జరిగిందనంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనేది మీకు తెలుసు. మన వీడియోలో సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాను. సో, మహారాష్ట్ర అనేది ఒక స్టేట్, మరాఠ్వాడ. ఈ మహారాష్ట్ర స్టేట్‌లో తానే అనేటువంటి జిల్లాలో పంగా అనేటువంటి ఒక గ్రామంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ అంశం మీద దేశవ్యాప్తంగా దేవుడికి భక్తుడిలాగా, లేదా భక్తుడికి దేవుడిలాగా, అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామిలాగా, రామదాస్‌కి శ్రీరాముడిలాగా, అదేవిధంగా శివుడికి భక్త కన్నప్పలాగా, లేకపోతే రాముడికి శబరిలాగా ఈ గ్రామం నాలాంటి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా అక్కడ ఇంట్రెస్ట్‌గా కనిపిస్తూ ఉంది. ఇంట్రెస్ట్‌గా చదువుతూ ఉన్నారు. ఆ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో, ఈ క్రమంలోనే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్ర తానే జిల్లాలోని పంగాల్ అనే గ్రామంలో ఒక మహిళకి ఏదైతే ఉందో చదువుకోవాలని ఆకాంక్ష కలగటం, ఆమె చదువు రాకపోవటం, నిరక్షరాస్యురాలు కావటం. సో, ఈ క్రమంలోనే ఆమె చదువుకునే ప్రయత్నం చేసింది రోజుకు 2 గంటలు. ఆమెను చూసి మిగతా వృద్ధులందరూ కూడా, అంటే అక్షరాస్యత తక్కువ ఉన్నది కదా, మిగతా వృద్ధులంతా కూడా చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఇది యజ్ఞంలాగా నడుస్తూ ఉంది. సో, ఆశీర్వదిద్దాం. అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని, అవ్వల్ని ఆశీర్వదిద్దాం. సో, చదువుకునేందుకు వయసు అడ్డు రాదనేది ట్యాగ్‌లైన్‌గా మనకిక్కడ వినపడతా ఉంది. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ.